నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి వెబ్ టెక్నాలజీలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్రేమ్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్స్. ఇందుకు ఫ్రేమ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రేమ్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఒక వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేయాలని అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రేమ్ టైప్. ఓకేనా? సో ఒక వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ఇంక్లూడ్ చేయడం మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తామనుకోండి, ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు సంథింగ్ ఏదో లింక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, రైట్ సైడ్ సపోజ్ మన యూనివర్సిటీ సైట్ను ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మనకి పైన అల్కన్ అలియా యూనివర్సిటీ అని టైటిల్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అనేది మీకు అన్నీ కూడా ఏదో లింక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక రైట్ సైడ్ ఏమవుతుంది, ఈ పార్ట్లో ఏమవుతుంది, సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ అనేది ఆ డేకి సంబంధించిన ఆ డేకి సంబంధించిన యాక్టివిటీస్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లింక్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ లింక్ సపోజ్ సిలబస్ అనేది ఇక్కడ ఒక లింక్ ఉంది, ఈ సిలబస్ లింక్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ సిలబస్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏమైంది అంటే, ఇక్కడ సిలబస్ మీరు క్లిక్ చేయగానే లింక్ సంబంధించిన పేజ్ అనేది వేరేగా ఓపెన్ అయింది. ఇదొక పార్ట్ ఏంటి, ఇక్కడ ఈ పార్ట్ ఏముంటుంది, జస్ట్ ఆ యూనివర్సిటీ టైటిల్ మాత్రం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక లోగో ఉంది, ఇక్కడ సెంటర్లో ఆ డేకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయనుకోండి. ఇలా ఒక పేజ్ని మల్టిపుల్ వెబ్ పేజెస్ ప్లేస్ చేసి ఒక పేజ్ని మనం డివైడ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే ఫ్రేమ్ అని పిలుస్తాం. ఓకేనా? ఫ్రేమ్ కాన్సెప్ట్ దేనికోసం యూజ్ చేస్తామంటే, ఒక వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే ఫ్రేమ్ కాన్సెప్ట్. ఓకే కదా? సో ఒక వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఆ వెబ్ పేజ్ని మల్టిపుల్ పార్ట్స్ కింద డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము అని అర్థం. అలా డివైడ్ చేసిన ప్రతి పార్ట్లోనే ఏం చేస్తాం, వేరొక వెబ్ పేజ్ని ఒక్కొక్క వెబ్ పేజ్ని కూడా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్ని ఏవైతే ఉన్నాయో ఆ మల్టిపుల్ వెబ్ పేజెస్ని ఒక సింగిల్ వెబ్ పేజ్లో ప్లేస్ చేసే కాన్సెప్ట్ని ఏమని పిలుస్తాం అంటే ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంటాం. ఓకే కదా? సో ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్ని ఒక సింగిల్ వెబ్ పేజ్లో మనం ప్లేస్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటంటే, మల్టిపుల్ వెబ్ పేజెస్ని సింగిల్ వెబ్ పేజ్లో ప్లేస్ చేయాలి అలా ప్లేస్ చేయడానికి మనం యూజ్ చేసేటాగే ఫ్రేమ్స్ అంటే. ఓకేనా? ఫ్రేమ్స్ కాన్సెప్ట్ ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే, మనకు ఓపెన్ చేసింది ఒక సింగిల్ వెబ్ పేజ్, కానీ ఆ సింగిల్ వెబ్ పేజ్ని కాస్త మనం మల్టిపుల్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఈచ్ అండ్ ఇండివిజువల్ పార్ట్లో ఏమవుతుంది, ఒక్కొక్క వెబ్ పేజ్ని ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇలా ఒక వెబ్ పేజ్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే, ట్యాగ్ ఏంటంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే, ఇలా ఒక పేజ్ ఉంది, ఈ పేజ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా 2 పార్ట్స్ కింద. సో కంపల్సరీ ఏం యూజ్ చేయాలి, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఇలా డిఫరెంట్ పార్ట్స్ కింద యూజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఏమైంది, 2 రోస్ కింద డివైడ్ చేశాను, లేదు నేను 2 కాలమ్స్ కింద డివైడ్ చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు ఇలా డివైడ్ చేస్తాను. ఓకే కదా? మనం డివైడ్ చేసేటప్పుడు కూడా ఇలా డివైడ్ చేస్తే ఇదేమైంది, ఇది సింగిల్ పేజ్, ఈ సింగిల్ పేజ్ కాస్త 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. అలా కాకుండా ఇలా డివైడ్ చేసాం అనుకోండి, ఇది సింగిల్ పేజే, కానీ ఈ పేజ్ కాస్త నేను ఎలా డివైడ్ చేశాను, 2 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. సో అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ఓవరాల్గా ఫ్రేమ్స్ కాన్సెప్ట్ దేనికోసం అంటారు, ఒక సింగిల్ వెబ్ పేజ్ని మల్టిపుల్ డిఫరెంట్ వెబ్ పేజ్ ఒక సింగిల్ వెబ్ పేజ్లో డిఫరెంట్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంటాం. ఇందులో డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఇక ఫ్రేమ్ సెట్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే, మనం ఓవరాల్గా ఫ్రేమ్స్ కాన్సెప్ట్ దేనికోసం యూజ్ చేస్తున్నాము అంటే, ఒక సింగిల్ వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేయడానికి. అంటే సింగిల్ వెబ్ పేజ్లో మనం ఏం చేస్తాం, ఒక 4-5 ఎన్ని కావాలనుకుంటే అన్ని వెబ్ పేజెస్ అన్నింటినీ కూడా అక్కడ ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేస్తున్నాము అంటే ఒక పేజ్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాము అని అర్థం. ఇలా డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్. సో ఓవరాల్గా ఫ్రేమ్ సెట్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తాం, మనం ఏదైతే ఒక సింగిల్ పేజ్ని మనం ఎన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలని అనుకుంటామో ఆ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఇక్కడ నేను ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను, ఇలా డివైడ్ చేసేటప్పుడు మనం అయితే రోస్లో డివైడ్ చేయొచ్చు, లేదు అంటే కాలమ్స్. సపోజ్ నా వెబ్ పేజ్ ఉంది, నేను క్రియేట్ చేసే వెబ్ పేజ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేటప్పుడు నేనంటే రోస్ కింద డివైడ్ చేయొచ్చు, లేదు అంటే కాలమ్స్ కింద డివైడ్ చేయొచ్చు. మన ఇష్టం, మనకు నచ్చినట్టుగా మనం ఎలా కావాలనుకుంటే అలా డివైడ్ చేయొచ్చు. కానీ డివైడ్ చేసేటప్పుడు అయితే రోస్ కింద డివైడ్ చేస్తాం, లేదంటే కాలమ్స్ కింద డివైడ్ చేస్తాం.
సో అంటే ఇక్కడ ఏంటి అంటే విషయం, ఏదైతే మనం వెబ్ పేజ్ని డివైడ్ చేయడానికి ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడుతున్నామో అనుకుంటున్నామో అలా డివైడ్ చేసేటప్పుడు అయితే రోస్లో డివైడ్ చేయొచ్చు లేదా కాలమ్స్లో డివైడ్ చేయొచ్చు అంటాం. కాబట్టి ఈ ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్లో మనకి 2 అట్రిబ్యూట్స్ వాడచ్చు, రోస్ అట్రిబ్యూట్ అండ్ కాలమ్స్ అట్రిబ్యూట్. మీరు ఈ పేజ్ని రోస్గా డివైడ్ చేయాలని అనుకుంటే రోస్ అట్రిబ్యూట్ వాడతారు, లేదు నేను ఈ పేజ్ని కాలమ్స్లో డివైడ్ చేయాలని అనుకుంటున్నాను అంటే కాలమ్స్ అట్రిబ్యూట్ వాడతారు. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూస్ ఏమి ఇవ్వాలి అంటే, నేను ఇక్కడ సింగిల్ పేజ్ ఉంది, ఇలాగా ఇదొక సింగిల్ వెబ్ పేజ్. ఈ సింగిల్ వెబ్ పేజ్ కాస్త నేను ఏం చేస్తున్నాను అంటే 2 రోస్ కింద డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక 2 రోస్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 2 వాల్యూస్ ఇస్తాను అనమాట. ఈ ఇచ్చే వాల్యూస్ కూడా ఎలా ఉండాలి అంటే, నేను ఫస్ట్ పార్ట్కి ఎంత ప్లేస్ ఇవ్వాలి అనుకుంటున్నాను, సెకండ్ పార్ట్కి ఎంత ప్లేస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ సైట్ ఓపెన్ చేసినా, యూనివర్సిటీ సైట్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా సరే పైన మీకు టైటిల్ కనిపిస్తుంది. సపోజ్ SRBBS ఓకే, ఇక్కడ టైటిల్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఆ తర్వాత ఈ కాలేజ్ నేమ్ వచ్చేసిన తర్వాత కింద ఏం కనిపిస్తాయి మీకు, లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన డిఫరెంట్ పేజెస్ యొక్క లింక్స్ కనిపిస్తాయి. సెంటర్లో ఏం కనిపిస్తుంది, ఆ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, డేటా అంతా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇదొక పేజ్, ఇదొక పేజ్, ఇదొక పేజ్. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేశాను, 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఇలా మల్టిపుల్ పేజెస్ ని మనం డివైడ్ చేయడానికి ఏం చెప్తున్నాను నేను, ఇలా మల్టిపుల్ పేజెస్ ని సింగిల్ పేజ్ లో ప్లేస్ చేసే కాన్సెప్ట్ ని ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంటాం. ఇలా మల్టిపుల్ పేజెస్ కింద ఒక సింగిల్ పేజ్ ని మల్టిపుల్ పేజెస్ కింద డివైడ్ చేయాలి. ఫస్ట్ డివైడ్ చేయాలి కదా, ఇదొక కాలం, ఇదొక రో, ఇదొక రో. ఈ రోని మళ్ళీ నేను ఏం చేశాను, 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఈ 2 పార్ట్స్ లో నేను ఏం చెప్తున్నాను, ఈ సెకండ్ రో, ఫస్ట్ రోలో ఏముంది, SRBBS కాలేజ్ అని కాలేజ్ టైటిల్ ఉంది. సెకండ్ పేజ్ లో ఏముంది, లెఫ్ట్ సైడ్ లింక్స్ ఉన్నాయి, అబౌట్, నెక్స్ట్, గ్రూప్స్, ఇలా 2 లింక్స్ ఉన్నాయి అనుకోండి. ఈ సెంటర్లో ఏముందంటే కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, డేటా అంతా ఉంది. ఆ కాలేజ్ సంబంధించిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డేటా అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అబౌట్ అని క్లిక్ చేయగానే సంథింగ్ వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి, గ్రూప్స్ అని క్లిక్ చేయగానే గ్రూప్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లేసెస్ అంతా ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ ఏమైంది, మన కాలేజ్ టైటిల్ ఏదైతే ఇచ్చానో చూడండి, ఈ కాలేజ్ టైటిల్ కి నేను ఎక్కువ ప్లేస్ ఇవ్వలేదు, ఏం చిన్న ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్ లో అది రాసి తర్వాత ఏం చేస్తాను నేను లైక్ ఆ పేజ్ దగ్గరికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ నేను ఉన్న ప్లేస్ కి రైట్ సైడ్ ఉన్న ప్లేస్ కి డిఫరెన్స్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఏం చేశాను, కొద్దిగా కొంచెం ప్లేస్ మాత్రమే అలొకేట్ చేశాను. ఎందుకోసం అంటే అక్కడ నాకు జస్ట్ లింక్స్ కనిపిస్తే చాలు, ఇంకేమీ కనిపించాల్సిన అవసరం లేదు. ఆ లింక్స్ ఏంటి, సంథింగ్ కాలేజ్ కోసం ఇన్ఫర్మేషన్ ఏదో అబౌట్ అని, నెక్స్ట్ ఆ కాలేజ్లో ఉన్న గ్రూప్స్ ఏంటి, లేదు అంటే కనుక కాంటాక్ట్ అస్ అని సంథింగ్ ఇంకొక లింక్. ఇలా జస్ట్ లింక్స్ మాత్రమే, నేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి లెఫ్ట్ సైడ్ తక్కువ ప్లేస్ అలొకేట్ చేశాను, రైట్ సైడ్ ఏం చేశాను అంటే ఎక్కువ ప్లేస్ అలొకేట్ చేశాను. ఎందుకోసం అంటే దీనికి సంబంధించిన, అంటే కాలేజ్ సంబంధించిన డేటా అంతా కూడా నేను ఈ ప్లేస్లో ప్లేస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మనం ఉన్న అన్ని పేజెస్ కి కూడా ఈక్వల్ గా ప్లేస్ అనేది అలొకేట్ చేయట్లేదు. ఇక్కడ ఓవరాల్ గా ఫ్రేమ్స్ అనగానే ఒక సింగిల్ పేజ్ ని మల్టిపుల్ పేజెస్ కింద డివైడ్ చేస్తాం. ఇలా మల్టిపుల్ పేజెస్ కింద డివైడ్ చేసినప్పుడు కూడా నేను అందరికీ కూడా, అంటే ప్రతి పేజ్ ని కూడా ఒకేలా నేను ప్లేస్ ని డివైడ్ చేసిన ప్లేస్ ని ఈక్వల్ గా షేర్ చేయట్లేదు. ఎందుకోసం అంటే మీరు ప్లేస్ చేసే డేటాను బట్టి అక్కడ మనం ఆ ప్లేస్ ని అలొకేట్ చేయాలి. కానీ నార్మల్ గా ఎటువంటి డేటా ఉన్నా సరే, సపోజ్ ఇక్కడ మనం టైటిల్, కాలేజ్ టైటిల్ మాత్రమే ఇచ్చాను, ఈ టైటిల్ మాత్రమే ఇచ్చి ఇంత ప్లేస్ అలొకేట్ చేశాను అనుకోండి, ప్లేస్ అంతా వేస్ట్ కదా. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా డిజైన్ చేసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో అది నీట్ గా కూడా ఉండదు. సో ఆ ఫ్రేమ్ నీట్ గా ఉండాలి, ప్లస్ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకూడదు. కాబట్టి మనం క్రియేట్ చేసే పేజ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మనం ప్లేస్ ని అలొకేట్ చేసుకోవాలి. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ దేనికైతే కావాలనుకుంటున్నామో ఆ పేజ్ ఏం చేస్తారు, ఎక్కువ ప్లేస్ ని అలొకేట్ చేస్తారు. ఎందుకు విషయం ఏంటంటే, ఇక్కడ నేనేం చెప్తాను, ఒక వెబ్ పేజ్ ని మల్టిపుల్ పేజెస్ కింద డివైడ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఈ ఫ్రేమ్స్ లో ఏదైతే డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాం, ఒక సింగిల్ పేజ్ ని మల్టిపుల్ పేజెస్ ని ప్లేస్ చేస్తాము అంటే ఆ సింగిల్ పేజ్ ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఇలా డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క వెబ్ పేజ్ అనేది ప్లేస్ చేస్తామని చెప్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ సింగిల్ వెబ్ పేజ్ ని కాస్త నేను ఎన్ని వెబ్ పేజెస్ ని ప్లేస్ చేయాలనుకుంటున్నామో అన్ని వెబ్ పేజెస్ కి సంబంధించి పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేసేటప్పుడు కూడా మనం ఏం చెప్తున్నాం, రోస్ కింద కాలమ్స్ కింద డివైడ్ చేస్తాం. రోస్ కావాలి అనుకుంటే రోస్ అట్రిబ్యూట్ వాడతాం, కాలమ్స్ కావాలి నా వెబ్ పేజ్ కాలమ్స్ ఫామ్ లో కనిపించాలి అనుకుంటే కాలమ్స్ అట్రిబ్యూట్ వాడతాం అని చెప్పాను. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాను నేను,
ఇలా డివైడ్ చేసేటప్పుడు కూడా ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేయం. మనం ఇచ్చే ఆ వెబ్ పేజీలో ఉండే డేటాకి సంబంధించి ఎంత ప్లేస్ అవసరం అవుతుందో ఆ ప్లేస్కి సంబంధించిన ప్లేస్ని మాత్రమే అలొకేట్ చేస్తాం అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ పేజ్ని రోస్ కింద డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇలా 2 రోస్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇలా 2 రోస్ కింద డివైడ్ చేసినప్పుడు నేను స్టార్టింగ్లో ఏం చేస్తున్నాను అంటే జస్ట్ కాలేజ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. SRBFJP MR కాలేజ్. ఈ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత టైటిల్ ఇచ్చేసిన తర్వాత నేను ఈ పేజ్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ ప్లేస్ సరిపోతుంది కదా. ఓకే, ఈ రిమైనింగ్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కాలేజ్ సంబంధించిన డేటా అంతా ఇస్తున్నాను. ఇది వేరే పేజ్. ఇప్పుడు నా పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ 2 రోస్ కింద డివైడ్ అవ్వాలి. ఫస్ట్ రోలో కాలేజ్ టైటిల్ రావాలి, సెకండ్ రోలో ఏం కావాలంటే ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రావాలి. ఈ కాలేజ్ టైటిల్ అనేది ఒక పేజ్, ఇది ఒక పేజ్, 2 రోస్ కింద డివైడ్ చేశాను. సో టైటిల్ ఏదైతే ఉందో దీనికి తక్కువ ప్లేస్ కావాలి కాబట్టి ఓవరాల్గా 100% స్క్రీన్ కదా. ఈ ఓవరాల్గా ఉన్న 100% స్క్రీన్లో నేను ఏం చేస్తానంటే 20% ఫస్ట్ రోకి అలొకేట్ చేస్తున్నాను, రిమైనింగ్ 80% సెకండ్ రోకి అలొకేట్ చేస్తున్నాను. దిస్ ఈస్ నథింగ్ బట్ డివైడింగ్ ద పేజ్ ఇంటూ రోస్. ఓకేనా? సో నేను ఏం చేశాను 20% 80% అన్నాను. ఎప్పుడైతే మీరు 2 వాల్యూస్ ఇచ్చారో దాని మీనింగ్ ఏంటంటే మీరు యూజ్ చేసే ఫ్రేమ్ సెట్ అనగానే డివైడ్ చేయడానికి అన్నాను. అది కాస్త ఏ అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాను, రోస్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. సో 2 రోస్ కింద డివైడ్ అవ్వాలి, రోస్ కింద డివైడ్ అవ్వాలి. ఆ రోజులో ఎన్ని రోస్ కింద డివైడ్ అవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇక్కడ ఎన్ని వాల్యూస్ యూజ్ చేస్తే అన్ని రోస్ కింద డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను, ఎన్ని వాల్యూస్ యూజ్ చేశాను, 2 వాల్యూస్ యూజ్ చేశాను కాబట్టి ఏమైంది 2 వాల్యూస్ కింద డివైడ్ అయితే ఓకే. అలా 2 వాల్యూస్ అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ అయితే ఓకే. ఆ 2 పార్ట్స్ కూడా ఎలా ఉండాలంట, ఫస్ట్ పార్ట్ నేను ఎంత ఇచ్చాను 20% ఇచ్చాను కాబట్టి ఫస్ట్ పార్ట్ అనేది ఎంత డివైడ్ అవుతుంది అంటే ఇదిగోండి 20% ప్లేస్ ఎంతైతే ఉందో ఆ ప్లేస్ కాస్త మీరు ఇంక్లూడ్ చేసే ఫస్ట్ పేజ్కి అలొకేట్ అవుతుంది. ఇక రిమైనింగ్ 80% అనేది చూడండి, ఆ రిమైనింగ్ 80% సెకండ్ పేజ్కి సెకండ్ రోకి అలొకేట్ అవుతుంది. ఎందుకోసం నేను రోస్ కింద డివైడ్ చేశాను కాబట్టి రోస్ ఫస్ట్ రోలో ఒక పేజ్ని ఇంక్లూడ్ చేస్తాం, వెబ్ పేజ్ని. ఆ వెబ్ పేజ్కి కాస్త 20% అలొకేట్ అవుతుంది, సెకండ్ వెబ్ పేజ్ కాస్త 80% అనేది అలొకేట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఏం చేస్తాం మనం ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేస్తాం. ఇప్పుడు నేను 2 రోస్ కింద కాదు 3 రోస్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను ఒక వెబ్ పేజ్ తీసుకుంటున్నాను, ఈ వెబ్ పేజ్ అనేది నాకు ఇలా 3 రోస్ కింద కావాలి, 2 కాదు. అప్పుడు ఏం చేస్తారు, రోసే కాబట్టి రోస్ అట్రిబ్యూట్ వాడతాం. ఎన్ని రోస్ కింద కావాలి, 2 రోస్ కింద కావాలి కాబట్టి 3 రోస్ కింద కావాలి కాబట్టి 3 వాల్యూస్ వాడతారు. ఆ 3 వాల్యూస్ కూడా ఎలా ఉండాలి ముందే మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ప్లేస్ చేసే ఆ ఫ్రేమ్లో ఏమి ఆ వెబ్ పేజ్లో ఏ కంటెంట్ ఉంది అంటే దాని కంటెంట్ ప్రకారం దీనికి ఎంత అలొకేట్ చేయాలి, సెకండ్ పేజ్ ఎంత అలొకేట్ చేయాలి, థర్డ్ పేజ్ ఎంత అలొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్కి నేను 20% అలొకేట్ చేయాలనుకుంటున్నాను, సెకండ్ పేజ్కి 70% అలొకేట్ చేయాలనుకుంటున్నాను. ఇక రిమైనింగ్ ఎంత ఉంది 10% ఉంది. ఈ 10% కాస్త థర్డ్ పేజ్కి ఉంది. ఓకేనా? లేదు మీరు రిమైనింగ్ కౌంట్ చేసి 70 20 90 అయిపోయింది కదా, రిమైనింగ్ 100% ఓవరాల్గా అనుకుంటే రిమైనింగ్ 10% ఉంది కాబట్టి ఇక్కడ 10% మెన్షన్ చేశాను. అలా కాకుండా మీరు కౌంట్ చేయకుండా కూడా లాస్ట్ దాన్ని మెన్షన్ చేయొచ్చు. దానికోసం ఏం చేయాలి అంటే యాస్టిక్ సింబల్ వాడాలి. యాస్టిక్ సింబల్ మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా స్క్రీన్ అనేది 100%, ఆ 100%ని మనం ఆల్రెడీ 2 కింద డివైడ్ చేస్తాం. ఆ 2 కింద డివైడ్ చేసిన తర్వాత 100%లో బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కాస్త హ్యాస్టిక్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో ఆ రిమైనింగ్ స్పేస్ కాస్త థర్డ్ రోకి అలొకేట్ అవుతుంది. ఇదే 2 రోస్ అనుకోండి, ఇప్పుడు 20% అన్నాను, నెక్స్ట్ రిమైనింగ్ 100% స్క్రీన్లో 20% నేను ఫస్ట్ పేజ్కి అలొకేట్ చేస్తే ఇక నెక్స్ట్ ఉండిపోయిన 80% ఉంది. సో నేను అయితే ఇక్కడ 80%ని మెన్షన్ చేయొచ్చు. లేదు అంటే కనుక జస్ట్ యాస్టిక్ సింబల్ వాడితే చాలు. ఆటోమేటిక్గా ఏమవుతుంది 100% స్క్రీన్ అనుకుంటే 120% అలొకేట్ అయిపోయింది అంటే ఫస్ట్ పేజ్కి. ఇక సెకండ్ పేజ్కి రిమైనింగ్ అంతా అలొకేట్ చేస్తున్నాము. దాని మీద ఈ హ్యాస్టిక్ దానికోసం ఏం చేస్తాం యాస్టిక్ సింబల్ వాడి. ఇక 20లో బ్యాలెన్స్ అంతా 80 అనమాట, 80 కూడా ఆటోమేటిక్గా అలొకేట్ అయిపోతుంది. ఓకే, సో ఇంటికి విషయం ఏంటంటే లాస్ట్ ఏదైతే ఉందో మీరు 2 అయితే 2 3 అయితే 3 లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం చేయొచ్చు సింపుల్గా యాస్టిక్ సింబల్ వాడితే ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అంతా కూడా థర్డ్ లాస్ట్ రో అయితే కాలం అయితే కాలం దానికి అసైన్ చేసేస్తుంది. ఓకే, సో నేను ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ వెబ్ పేజ్ కాస్త
3 rows కింద డివైడ్ చేయాలని అనుకున్నాను. ఫస్ట్ రోకి 20% ఇచ్చాను, సెకండ్ రోకి 60% ఇచ్చాను. సో ఫస్ట్ రోకి 20% అలొకేట్ అయింది, సెకండ్ రోకి 60% అలొకేట్ అయింది. ఇక రిమైనింగ్ ఉండిపోయిందంతా కూడా ఏమవుతుంది అనమాట, యాస్ట్రిక్ సింబల్ వాడేసాం కాబట్టి థర్డ్ రోకి అలొకేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ యాస్ట్రిక్ సింబల్ అయినా వాడచ్చు, లేదు అంటే బ్యాలెన్స్ అంతా 60, 20, 80 కాబట్టి 100లో ఇంకా రిమైనింగ్ 20% ఉంటుంది, అది కాస్త థర్డ్ స్పేస్ వెళ్తుంది. అంటే థర్డ్ పేజ్ రో ఏదైతే ఉందో దానికి అలొకేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా మన స్క్రీన్ని కాలమ్స్ కింద డివైడ్ చేయాలి అంటే COLS కాలమ్స్ అనే అట్రిబ్యూట్ వాడతారు, COLS. ఓకేనా, ఈక్వల్ టు అని చెప్పి సేమ్ యాజ్ మీరు ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నారో అన్ని వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ వాల్యూస్ కూడా ఎలా ఉండాలి, దాని యొక్క ఫస్ట్ పేజ్ కి ఎంత స్పేస్ ని మీరు ఓవరాల్ గా స్క్రీన్ అంతకి 100% అనుకుంటే అందులో ఫస్ట్ పేజ్ ని మీరు ఏదైతే ఇంక్లూడ్ చేస్తారో ఆ కాలమ్ కి ఆ ఫస్ట్ పేజ్ కి ఎంత అలొకేట్ చేయాలనుకుంటున్నారు స్పేస్ అనేది ఫస్ట్ వాల్యూ కింద మెన్షన్ చేస్తాం. సపోజ్ ఫస్ట్ 30% అలొకేట్ చేస్తున్నాను నేను, దాని తర్వాత 40% అలొకేట్ చేస్తాను. ఇక రిమైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా థర్డ్ కాలమ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఓకే, సో 40, 30, 70 అయిపోయింది, రిమైనింగ్ 30% థర్డ్ కాలమ్కి వెళ్తుంది. లేదు నేను కౌంట్ చేసి వేస్తాను అనుకుంటే 40, 30, 70 అయిపోయింది, రిమైనింగ్ 30% థర్డ్, ఇలా వెళ్ళచ్చు. ఓకే, లాస్ట్ వాల్యూ మాత్రమే వాల్యూ యాస్ట్రిక్ సింబల్ కానీ అంటే యాస్ట్రిక్ సింబల్ వాడేయచ్చు, లేదంటే వాల్యూ మెన్షన్ చేయొచ్చు. అది లాస్ట్ వాల్యూ. సపోజ్ 2 కాలమ్స్ కింద డివైడ్ చేశాను అనుకోండి, ఆల్రెడీ 30 అయిపోయింది, రిమైనింగ్ అంతా సెకండ్ కాలమ్ క్యాలిక్యులేట్ అవ్వాలంటే యాస్ట్రిక్ వాడేయచ్చు, లేదు నేను వాల్యూ మెన్షన్ చేస్తాను అనుకుంటే 70% వాడతాను. ఓకే, సో ఈ విధంగా ఇది ఏంటి బాటిస్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంటే మనం ఏదైతే ఒక వెబ్ పేజ్లో ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో వెబ్ పేజ్, ఆ వెబ్ పేజ్ని మల్టిపుల్ ఆ వెబ్ పేజ్లో ఒక సింగిల్ వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఇలా ఒక సింగిల్ వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని మనం ప్లేస్ చేస్తున్నాము అంటే ఆ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజ్కి కూడా ఏం చేస్తాం అన్నమాట, డిఫరెంట్ ఆ సింగిల్ పేజ్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడతాం. ఓకేనా, డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి ఏం వాడతారు, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడతారు. మరి ఇలా ఫ్రేమ్ సెట్ ట్యాగ్ లో ఏం మెన్షన్ చేస్తాము అంటే నేను డివైడ్ చేసే ట్యాగ్ మోడల్ ఫ్రేమ్ దేనికోసం క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ వెబ్ పేజెస్ ని ఒక సింగిల్ వెబ్ పేజ్ లో ప్లేస్ చేయడానికి. ఇలా మల్టిపుల్ వెబ్ పేజ్ సింగిల్ వెబ్ పేజ్ లో ప్లేస్ చేస్తాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ని కూడా పార్ట్ కింద డివైడ్ చేస్తాం. ఇలా డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఫ్రేమ్ సెట్ ట్యాగ్. సో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడేస్తాం. మరి నేను డివైడ్ చేసే పేజ్ ఏదైతే ఉందో అది నేను రోస్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నానో కాలమ్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నానో చెప్పొచ్చు. అలా చెప్పాలి అంటే మనం ఏం వాడతాం, రోస్ అయితే రోస్ అట్రిబ్యూట్ వాడతాం, కాలమ్స్ అయితే కాలమ్స్ అట్రిబ్యూట్ వాడతాం. సపోజ్ 20%, నెక్స్ట్ రిమైనింగ్ అయితే లాస్ట్లో యాస్ట్రిక్ సింబల్ వాడచ్చు, లేదు అంటే వాల్యూ మెన్షన్ చేయొచ్చు. 20% అయిపోయిందంటే రిమైనింగ్ 80%. ఓకేనా, సో ఇప్పుడు ఏమైందనమాట, నేను ఎప్పుడైతే ఫ్రేమ్ సెట్ వాడానో ఆటోమేటిక్గా ఏమైంది, ఇదిగోండి ఒక సింగిల్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కాస్త నేను రోస్ కింద డివైడ్ చేస్తున్నాను. ఈ రోస్ కాస్త ఎన్ని రోస్ కింద డివైడ్ చేస్తున్నాను అంటే ఎన్ని వాల్యూస్ ఇచ్చాను, నేను 2 వాల్యూస్ ఇచ్చాను కాబట్టి 2 రోస్ కింద డివైడ్ చేస్తున్నాను. ఆ 2 రోస్ కూడా ఎలా డివైడ్ అవ్వాలి, ఫస్ట్ రో ఓవరాల్ స్క్రీన్ 100% అయితే ఆ స్క్రీన్లో 20% అనేది ఫస్ట్ దానికి ఫస్ట్ రోకి, 80% అనేది సెకండ్ రోకి. సో ఇదిగోండి 20% అనేది ఫస్ట్ మీరు ఏదైతే ప్లేస్ చేస్తారో ఆ వెబ్ పేజ్కి అలొకేట్ చేశాను, సెకండ్ 80% అనేది సెకండ్ వెబ్ పేజ్కి అలొకేట్ చేశాను. ఓకే కదా, ఇక్కడ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేసామంటే మన సింగిల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అంటే సింగిల్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడాలి. ఆ డివైడ్ చేసే పార్ట్స్ కూడా నాకు రోస్లో కావాలా కాలమ్స్లో కావాలా తెలియాలి అంటే రోస్లో కావాలంటే రోస్ అట్రిబ్యూట్ వాడతారు, కాలమ్స్లో కావాలి అనుకుంటే కాలమ్స్ అట్రిబ్యూట్ వాడతారు. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటన్నమాట, మనం ఎలా డివైడ్ చేసిన పేజెస్ ఏదైతే ఉన్నాయో పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ పార్ట్స్లోకి మనం ఏం చేయాలి, వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి. ఇలా వెబ్ పేజ్ని ప్లేస్ చేయడానికి ఇప్పుడు మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్ ట్యాగ్ వాడాలి. ఓకేనా, సో ఓవరాల్గా ఫ్రేమ్స్ కాన్సెప్ట్ దేనికోసం అంటే ఒక సింగిల్ వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తామో ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంటాం. ఇలా ఫ్రేమ్స్ కాన్సెప్ట్లో మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడతాం, ఫ్రేమ్ ట్యాగ్ వాడతాం. ఫ్రేమ్ సెట్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తాం అంటే మన వెబ్ పేజ్ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలని అనుకుంటున్నామో ఆ పార్ట్స్ని డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగే ఫ్రేమ్ సెట్ ట్యాగ్.
అలా ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ద్వారా డివైడ్ చేసేటప్పుడు నేను రోస్ గా డివైడ్ చేయాలనుకుంటున్నాను, కాలమ్స్ గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. రోస్ గా డివైడ్ చేయాలనుకుంటే రోస్ అట్రిబ్యూట్ వాడతారు, కాలమ్స్ గా డివైడ్ చేయాలనుకుంటే COLS కాలమ్స్ అట్రిబ్యూట్ వాడతారు. అలా వాడాము. ఓకే, రోస్ గా డివైడ్ చేయడం రోస్ అట్రిబ్యూట్, కాలమ్స్ గా డివైడ్ చేయడం కాలమ్స్ అట్రిబ్యూట్ వాడతాం. మరి ఎన్ని రోస్ కింద డివైడ్ అవ్వాలి, ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని బట్టి అక్కడ రోస్ గా అయితే రోస్ గా, వాల్యూస్ గా కాలమ్స్ గా అయితే కాలమ్స్ గా డివైడ్ అవుతుంది. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. రోస్ గా అయితే రోస్ కింద, కాలమ్స్ గా అయితే కాలమ్స్ కింద. ఓకే, మరి ఇలా డివైడ్ అవ్వడానికి ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడేసాం. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి ఇలా డివైడ్ చేసిన ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ లో మనం ఏం చేయాలి, డివైడ్ చేసి వదిలేయం కదా, ఆ పార్ట్స్ లో కాస్త సంథింగ్ ఏమో వెబ్ పేజెస్ ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఒక వెబ్ పేజ్ ని, ఇక్కడ ఒక వెబ్ పేజ్ ని. అదేగా కాన్సెప్ట్ ఓవరాల్ గా ఫ్రేమ్స్ కాన్సెప్ట్ దేనికోసం అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని ఒక సింగిల్ వెబ్ పేజ్ లో ప్లేస్ చేయడం. సో నేను ఇప్పుడు డివైడ్ చేయడానికి ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడేసాను, డివైడ్ చేసేస్తాను. ఇలా డివైడ్ చేసిన ప్రతి పార్ట్ లో ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రేమ్స్ ని వెబ్ పేజెస్ ని ఇంక్లూడ్ చేయాలి. ఇలా వెబ్ పేజెస్ ని ఇంక్లూడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే ఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఫ్రేమ్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తామని చెప్తున్నాను, వెబ్ పేజెస్ ని ప్లేస్ చేయడానికి. ఎక్కడ ప్లేస్ చేస్తాము, ఎక్కడైతే మనం డివైడ్ చేసామో ఆ డివైడ్ చేసిన ఏ పార్ట్ లో అయితే మనం కావాలి అని అనుకుంటున్నామో ఆ పార్ట్ లో కాస్త ప్లేస్ చేయడానికి మనం ఫ్రేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేసేటప్పుడు ఏ పేజ్ అయితే మీరు ప్లేస్ లో ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారో దానికి సోర్స్ అట్రిబ్యూట్ వాడతారు, SRC. ఓకే, ఆల్రెడీ ఒక వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్ ని కాస్త మీరు ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నారు, దానికోసమేగా. సో SRC అట్రిబ్యూట్ వాడి ఇక్కడ ఏం చేస్తారు అంటే ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం డివైడ్ చేసిన ఈ ఫ్రేమ్ సెట్ లో ఎన్ని రోస్ కింద డివైడ్ చేసాను, నేను 2 రోస్ కింద డివైడ్ చేశాను. ఓకే కదా, ఫ్రేమ్ సెట్ ని 2 రోస్ కింద డివైడ్ చేసి ఫస్ట్ రోలో ఒక పార్ట్, సెకండ్ రోలో ఒక పార్ట్ ఇచ్చాను. సో ఫస్ట్ రోకి ఫస్ట్ ఏదైతే నేను రోని డివైడ్ చేశానో ఈ ప్లేస్ లో ఏదైతే వెబ్ పేజ్ ని ప్లేస్ చేయాలని అనుకుంటున్నానో దానికోసం ఏం చేశాను, వెబ్ పేజ్ ని ప్లేస్ చేయడానికి ఫ్రేమ్ అనే ట్యాగ్ ని వాడతాం. సో ఫ్రేమ్ అనే ట్యాగ్ ని వాడేసాను. ఏ పేజ్ అయితే నేను ప్లేస్ చేయాలనుకుంటున్నానో ఆ పేజ్ యొక్క అడ్రస్ ఇవ్వడానికి సోర్స్ అట్రిబ్యూట్ వాడాను. సోర్స్ ఈక్వల్ టు అని చెప్పి అడ్రస్ ఇచ్చేసాను. ఓకే, దీని వరకు అయిపోయింది. మరి నెక్స్ట్ ఇంకొక రో కింద కూడా నేను డివైడ్ చేశాను కదా. సో ఈ సెకండ్ రోలో మనం ప్లేస్ చేసే ఇంకొక వెబ్ పేజ్ ని ప్లేస్ చేయడానికి నేను ఇంకొక ఫ్రేమ్ ట్యాగ్ ని వాడాను. సో ఇంకొక ఫ్రేమ్ ట్యాగ్ ని వాడి ఏం చేస్తానన్నమాట, SRC అనే అట్రిబ్యూట్ తీసుకుంటాను. ఈ SRC అనే అట్రిబ్యూట్ ఏం చేస్తాను, సెకండ్ రోలో మీరు ఏదైతే ప్లేస్ చేయాలని అనుకుంటున్నారో ఆ ప్లేస్ చేయాల్సిన సెకండ్ రోలో ప్లేస్ చేయాల్సిన వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓవరాల్ గా నేను ఫ్రేమ్ సెట్ ద్వారా 2 రోస్ కింద డివైడ్ చేశాను. అండ్ ఇలా డివైడ్ చేసిన 2 రోస్ లో ఫస్ట్ రోలో ఏ పేజ్ అయితే కావాలో ప్లేస్ చేయాలని అనుకుంటున్నానో ఆ పేజ్ ఆ రోలో ప్లేస్ చేయడానికి ఫ్రేమ్ అనే ట్యాగ్ వాడాలి అని చెప్పాను. సో ఫ్రేమ్ ట్యాగ్ ద్వారా ఫస్ట్ రోలోకి ఒక వెబ్ పేజ్ ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇంకొక రో ఉండిపోయిందిగా, ఆ రోలో కూడా నేను ఇంకొక వెబ్ పేజ్ ని ప్లేస్ చేయాలి. వెబ్ పేజ్ ని ప్లేస్ చేయడానికి ఫ్రేమ్ అనే ట్యాగ్ వాడతారో చెప్తున్నాను. సో ఇంకొక ఫ్రేమ్ ట్యాగ్ తీసుకున్నాను. సో సోర్స్ ఈక్వల్ టు ఏం చెప్పాను, అడ్రస్ అన్నాను. సో ఆటోమేటిక్ గా సెకండ్ పేజ్ లో కూడా ఇంకొక పేజ్ లో ప్లేస్ చేస్తాను. సో ఓవరాల్ గా వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. అక్కడ ఫ్రేమ్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే కదా, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ఓపెన్ చేసిన దాన్ని కాస్త క్లోజ్ చేస్తాను. ఎందుకోసం అంటే 2 రోస్ గా డివైడ్ చేశాను. ఈచ్ రోలో కూడా ఒక్కొక్క వెబ్ పేజ్ ని ప్లేస్ చేస్తాను. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొక విషయం, మీరు ఏదైతే ఫస్ట్ మెన్షన్ చేశారో ఆ ఫస్ట్ మెన్షన్ చేసిందే ఫస్ట్ రోలోకి వెళ్తుంది. ఇక్కడ ఈ అడ్రస్ ని తీసుకొచ్చి సెకండ్ మెన్షన్ చేసిన అడ్రస్ ని తీసుకొచ్చి ఫస్ట్ దీని అడ్రస్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఏ అడ్రస్ ని ప్లేస్ చేసినా సరే ఫస్ట్ ఉన్న అడ్రస్ ఏదైతే సోర్స్ ఫ్రేమ్ అట్రిబ్యూట్ ఫ్రేమ్ ట్యాగ్ లో SRC అట్రిబ్యూట్ లో ఫస్ట్ మీరు ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తారో అది మాత్రమే ఆటోమేటిక్ ఇక్కడ అలకేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మీరు ఏదైతే పేజ్ ని వెబ్ పేజ్ లో చూపించాలని అనుకుంటున్నారో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ని మాత్రమే ఫస్ట్ మెన్షన్ చేయాలి. నేను సెకండ్ మెన్షన్ చేసి అంటే ఫస్ట్ వేరే సెకండ్ పేజ్ యొక్క అడ్రస్ మెన్షన్ చేసి దాని తర్వాత ఇక్కడ మెన్షన్ చేస్తాను, కానీ ఇది నాకు ఇక్కడ రావాలి అంటే కుదరదు. ఫస్ట్ ఏదైతే ప్లేస్ చేయాలో చూపించాలని అనుకున్నారో దాని యొక్క అడ్రస్ నే ఫస్ట్ ప్లేస్ చేయాలి. సెకండ్ రోలో ఏదైతే ప్లేస్ చేయాలనుకున్నామో దాని యొక్క అడ్రస్ నే సెకండ్ ప్లేస్ చేయాలి. సో ఓవరాల్ గా నేను అన్ని ఫ్రేమ్స్ లోకి డేటా ఇచ్చేసాను కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రేమ్స్ అన్ని క్లోజ్ చేస్తాను. సో ఇది ఫ్రేమ్స్ కాన్సెప్ట్ దేనికోసం, ఒక సింగిల్ వెబ్ పేజ్ ని మల్టిపుల్ వెబ్ పేజెస్ లో డివైడ్ చేయడం అంటే సింగిల్ వెబ్ పేజ్ లో మల్టిపుల్ పేజెస్ ని ప్లేస్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే ఫ్రేమ్స్ కాన్సెప్ట్.
ఇలా ప్లేస్ చేయాలి అంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేయాలి అంటే ముందుగా మనం డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగే ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఈ డివైడ్ చేసేటప్పుడు రోస్గానే డివైడ్ చేయవచ్చు, కాలమ్స్గానే డివైడ్ చేయవచ్చు. సో అలా డివైడ్ చేయాలి అంటే కనుక మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ రోస్ యాట్రిబ్యూట్ అండ్ కాలమ్స్ యాట్రిబ్యూట్. రోస్ యాట్రిబ్యూట్లో రోస్లో కావాలనుకుంటే రోస్ యాట్రిబ్యూట్ వాడతాం, కాలమ్స్లో కావాలనుకుంటే కాలమ్స్ యాట్రిబ్యూట్ వాడతాం. మరి ఇలా రోస్లో డివైడ్ అయ్యేటప్పుడు కూడా ఎన్ని రోస్లో డివైడ్ అవ్వాలి అని చెప్పాలి అంటే మనకి ఎన్ని రోస్లో డివైడ్ అవ్వాలో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ రోస్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఎన్ని వాల్యూస్ ఇచ్చారో అన్ని రోస్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రోకి కూడా మనం ఎంత స్పేస్ అలొకేట్ చేయాలనుకుంటున్నామో ఆ స్పేస్ కాస్త పర్సంటేజ్ ఫామ్లో చెప్పాలి. ఓవరాల్ 100% అనుకుంటే సో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ప్లేస్ చేస్తున్నారో దానికి ఎంత ప్లేస్ ఇవ్వాలి, సెకండ్ వెబ్సైట్కి ఎంత ప్లేస్ ఇవ్వాలి, థర్డ్ రోకి ఎంత ప్లేస్ ఇవ్వాలి. ఇలా రోజు మనం మెన్షన్ చేస్తాం. ఎన్ని వాల్యూస్ మెన్షన్ చేస్తారో ఆటోమేటిక్గా అన్ని రోజుగా డివైడ్ అయిపోతుంది. సేమ్ ఫార్ములా దీనికి అప్లై అవుతుంది, కాలమ్స్ కూడా అప్లై అవుతుంది. సో ఓవరాల్గా సో ఒక వెబ్ పేజ్ సింగిల్ వెబ్ పేజ్ నేను ఏం చేశానో డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో అలా డివైడ్ చేయడానికి ఏ ట్యాగ్ వాడాను, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడేస్తాను. ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడి రోజుగా నేను డివైడ్ చేసుకున్నాను లేదా కాలమ్స్గా డివైడ్ చేసుకున్నాను. ఓకే, మరి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఆ డివైడ్ చేసుకున్న ప్లేస్లో కాస్త డేటాని ఇవ్వాలి. ఇలా డేటాని ఇవ్వడానికి అంటే వేరే వెబ్ పేజ్ యొక్క వెబ్ పేజ్ని ఇలా డివైడ్ చేసిన ప్రతి పార్ట్లోనూ ఒక వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి. ఇలా వెబ్ పేజ్ని ప్లేస్ చేయడానికి నేను ఏం చెప్తున్నాను అంటే సింపుల్గా ఏం చేస్తాను, వెబ్ పేజ్ని ప్లేస్ చేయడానికి సోర్స్ ఫ్రేమ్ అనే ట్యాగ్ని వాడతాను. ఓకేనా, ఫ్రేమ్ ట్యాగ్ దీనికోసం వాడతాం అన్నమాట. ఆ ప్లేస్లో అంటే ఏదైతే మనం డివైడ్ చేసామో ఆ డివైడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో కూడా ఒక వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి అంటే ఫ్రేమ్ అనే ట్యాగ్ని వాడాలి. సో ఫ్రేమ్ ట్యాగ్ వాడిన తర్వాత ఏ అట్రిబ్యూట్ వాడతారు, ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ వాడతారు. ఎస్ఆర్సీ ఈక్వల్ టు అడ్రస్ అని ఇస్తారనమాట. సో ఆటోమేటిక్గా ఉంది ఫస్ట్ మీరు ఏ ఫ్రేమ్ ట్యాగ్లో ఏదైతే అడ్రస్ని అలొకేట్ చేస్తారో అది కాస్త ఫస్ట్ వెళ్తుంది. ఇలా ఎన్ని ఫ్రేమ్ ట్యాగ్స్ వాడాలి అంటే మీరు ఎన్నిగా డివైడ్ చేస్తారో ఆ ఫ్రేమ్ సెట్ని ఓవరాల్గా పేజ్ని అన్ని ఫ్రేమ్ ట్యాగ్స్ వాడి అన్ని పేజెస్ని కూడా ఆ వెబ్ పేజ్లోకి ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, లాస్ట్ ఫైనల్గా అన్ని పేజెస్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత యూజింగ్ ఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేసి ప్లేస్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఓపెన్ చేసిన ఫ్రేమ్ సెట్ని కాస్త క్లోజ్ చేయాలి. ఎక్కడ ఫ్రేమ్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రేమ్ ట్యాగ్లో ఏం చేస్తారు, ఎన్ని పార్ట్స్ని డివైడ్ చేస్తారో అన్ని పార్ట్స్కి కూడా అడ్రస్లు ఇస్తారు అంతే. అంటే ఆ పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్లోనూ కూడా వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి అంటే ఫ్రేమ్ ట్యాగ్ వాడాలి అంతే. నెక్స్ట్ ఫైనల్గా ఎన్ని వెబ్సైట్స్ని డివైడ్ చేసామో ఆ అన్ని వెబ్సైట్స్లోకి అన్ని పార్ట్స్లోకి వెబ్సైట్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఫైనల్గా ఫ్రేమ్ సెట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్స్ ఫామ్. ఇలా సింపుల్గా చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అంటే ఇదిగోండి ఇలా ఒక పేజ్ ఉంది, సింగిల్ పేజ్ అంటే వెబ్ పేజ్ ఉంది. ఇలా ఈ వెబ్ పేజ్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా డివైడ్ చేశాను. ఇక్కడ సంథింగ్ ఏదో లోగో పెడతాం, ఇక్కడ ఎంఆర్ కాలేజ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే గ్రూప్స్, నెక్స్ట్ అబౌట్ ఇలా లింక్స్ ఏవో ఇచ్చాను. నెక్స్ట్ ఈ పార్ట్లో కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ప్లేస్ చేస్తాను. ఇలా మీరు ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మనం ఒక పేజ్ ఓపెన్ చేసాం. ఈ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఒక లోగో రావాలి. అంటే కాలేజ్కి సంబంధించిన లోగో నేను ఒకటి ప్లేస్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకు ఏం కావాలి, ఎంఆర్ కాలేజ్ యొక్క టైటిల్ కావాలి, కాలేజ్ యొక్క టైటిల్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి అంటే ఏవో 2 లింక్స్ పెట్టాను. లింక్స్ ఎక్కువైతే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ 2 లింక్సే పెట్టాను. గ్రూప్స్ అని పెట్టాను, నెక్స్ట్ అబౌట్ అని. అంటే ఇవి 2 లింక్స్. గ్రూప్స్ అని క్లిక్ చేయగానే ఏ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పి ఇంకొక పేజ్ని లింక్ ప్లేస్ చేస్తాను. ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే దాని కాంటాక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈ పార్ట్ ఉంది చూడండి, ఈ పార్ట్లో ఏమొస్తాయి అంటే మొత్తం కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పార్ట్లో కనిపిస్తుంది అనమాట. సో నేను ఒక సింగిల్ వెబ్ పేజ్ని ఎలా డివైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా డివైడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం అనమాట, ఫస్ట్ ఏం చేయాలి, నేను డివైడ్ చేయాలి. ఫస్ట్గా ఆ పేజ్ కాస్త మల్టిపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేయాలి అంటే నేను ఏం చెప్తున్నాను, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడాలి. సో ఇదిగోండి నేను ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడాలి. ఓకేనా,
డివైడ్ చేయడానికి ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడాము. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎలా డివైడ్ చేశాను. ఇవి 2 rows. ఈ 2 rows కాస్త మళ్ళీ నేను ఏం చేశాను, ఫస్ట్ వన్ మళ్ళీ 2 columns కింద డివైడ్ చేశాను, సెకండ్ వన్ మళ్ళీ 2 columns కింద డివైడ్ చేశాను. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దాం, 2 rows కింద డివైడ్ చేద్దాం. సో ఫ్రేమ్ సెట్ డివైడ్ చేయడానికి ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడుతాను. నెక్స్ట్ చూడండి, రోస్ ఈక్వల్ టు అని చెప్పి నేను 2 rows కింద డివైడ్ చేశాను. ఓకే, ఈ 2 rows కింద డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ రో చూడండి తక్కువ స్పేస్ అలొకేట్ చేశాను, సెకండ్ రోకి ఎక్కువ స్పేస్ అలొకేట్ చేశాను. సో 2 rows కింద డివైడ్ చేస్తాం కాబట్టి 2 వాల్యూస్ ఇస్తాం. ఓకే కదా? ఈ 2 వాల్యూస్ లో కూడా నేను ఫస్ట్ దానికి తక్కువ అలొకేట్ చేశాను కాబట్టి ఫస్ట్ దానికి 30% ఇచ్చాను, నెక్స్ట్ సెకండ్ దానికి 70% ఇచ్చాను. అంటే నేను ఒక స్క్రీన్ ఉంది, ఈ స్క్రీన్ 2 rows కింద డివైడ్ చేశాను. ఈ 2 rows కింద డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ రోకి ఎంత అలొకేట్ చేశాను స్పేస్, 30%, సెకండ్ రోకి ఎంత, 70%. అంటే ప్రెసెంట్ ఇలా ఉన్న స్క్రీన్ కాస్త నేను ఏం చేస్తానంటే 2 parts కింద డివైడ్ చేశాను. ఇక్కడ వరకు అయింది. ఓకే కదా? సో ఇలా వర్క్ ఇక్కడ వరకు అయిన తర్వాత ఇప్పుడు మన వర్క్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ రోలోకి లోగో అనేది రావాలి, ఎంఆర్ కాలేజ్ అనేది రావాలి. ఓకే, ఇప్పుడు లోగో అనేది రావాలి, ఎంఆర్ కాలేజ్ అనేది రావాలి అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ నేను ఫస్ట్ రో తీసుకున్నాను, ఈ ఫస్ట్ రోలో కాస్త మళ్ళీ ఏం చేశాను, 2 columns కింద డివైడ్ చేశాను. సో ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఫస్ట్ రో లేదు అనుకోండి, ఐ మీన్ ఇలా డివైడ్ చేయలేదు అనుకోండి, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడి ఏం చేస్తాం, 2 rows కింద డివైడ్ చేస్తాను. ఫస్ట్ రోలో నేను ఏదైతే డేటా ఇవ్వాలి అని అనుకుంటున్నానో ఆ డేటాను కాస్త ఏం చేస్తారు, ఫ్రేమ్ ట్యాగ్ వాడి ఆ ఎస్ఆర్సి అని చెప్పి ఆ అడ్రస్ ఇచ్చేస్తాం. కానీ మన వర్క్ ఏంటి, ఇక్కడ మళ్ళీ దీన్ని మళ్ళీ నేను 2 కింద డివైడ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే 2 కింద డివైడ్ చేస్తామో మీరు ఫస్ట్ ఇచ్చే డేటా కాస్త దేనికి సంబంధించింది అంటే ఫస్ట్ రోకి సంబంధించింది. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ వన్ మళ్ళా 2 కింద డివైడ్ చేస్తాను. సో కాబట్టి డివైడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫ్రేమ్ సెట్ ట్యాగ్. సో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ వాడేస్తాను. ఎలా డివైడ్ చేశాను, 2 columns కింద డివైడ్ చేశాను. సో COLS అనే అట్రిబ్యూట్ వాడాలి అన్నాను. 2 columns కింద డివైడ్ చేసాను. చూడండి, లోగో ఎంఆర్ కాలేజ్ ఉంది, ఎంఆర్ కాలేజ్ నుంచి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, లోగోకి చిన్న స్పేస్ అలొకేట్ చేద్దాం. సో దానికోసం ఏం చేస్తాను, సేమ్ 30%, 70%. కాలేజ్ నేమ్కి ఎక్కువ ప్లేస్ ఇచ్చాను, నెక్స్ట్ లోగోకి 30% ఇచ్చాను. ఇప్పుడు ఏమైందన్నమాట, మీరు ఎప్పుడైతే ఎలా డివైడ్ చేశారో ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ రో కాస్త డివైడ్ అయింది. ఎలా డివైడ్ అయింది, ఇదిగోండి 30%, 70% ఇలా డివైడ్ అయింది. ఓకే, ఇప్పుడు మన వర్క్ ఏంటి, ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు డివైడ్ చేస్తాను ఫస్ట్ రోని. ఈ డివైడ్ చేసిన ఫస్ట్ రోలోకి ఫస్ట్ కాలం 2 columns డివైడ్ చేశాను కదా మళ్ళీ ఫస్ట్ రోని. ఇప్పుడు ఏం చేస్తాను, దీంట్లో డేటాను ప్లేస్ చేయాలి. దీంట్లో డేటాను ప్లేస్ చేయాలంటే నేను ఏం చెప్తున్నాను, ఐ మీన్ ఫ్రేమ్ ట్యాగ్ వాడాలి. డేటా అంటే మీనింగ్ ఏంటి, వెబ్సైట్. ఈచ్ అండ్ ఒక సింగిల్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ నేను వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఫ్రేమ్ ట్యాగ్ వాడాలి. ఏ వెబ్ పేజ్ అయితే మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎస్ఆర్సి అట్రిబ్యూట్ వాడాను. ఎస్ఆర్సి అట్రిబ్యూట్లో మీరు ఏం చేయాలి, URL యొక్క అడ్రస్ ఇవ్వాలి. అంటే సపోజ్ మీరు ఏదైతే వెబ్సైట్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ కాస్త మెన్షన్ చేయాలి. నేను ఏం చేస్తాను, ఇక్కడ లోగోని ఇచ్చాను. సో లోగోకి సంబంధించి ఏం కావాలి మనకి, ఇప్పుడు ఒక ఆల్రెడీ ఒక పేజ్ కావాలి. సో దానికోసం చూడండి, లోగోకి సంబంధించిన పేజ్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. HTML డైరెక్ట్ బాడీ రాసేస్తాను, ఇక్కడ హెడర్ ట్యాగ్ పెట్టాను బాడీ. ఇప్పుడు నాకు ఏం కావాలి, లోగో కావాలి. అంటే నేను ఒక ఇమేజ్ని ప్లేస్ చేయాలి. ఇమేజ్ని ప్లేస్ చేయాలి అంటే IMG ట్యాగ్ వాడాలి. IMG ట్యాగ్ వాడిన తర్వాత SRC అనే అట్రిబ్యూట్ వాడాలని ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. ఈ SRC అట్రిబ్యూట్ ఏం చేస్తారు, మన ఈ లోగో అనేది ఆల్రెడీ సిస్టంలో ప్లేస్ అయి ఉందో లేదో వెబ్ పేజ్లో ప్లేస్ చేయాలి, ఎక్కడ ఉందో దానికి అడ్రస్ ఇవ్వాలి. సపోజ్ నా దగ్గర D డ్రైవ్లో సంథింగ్ న్యూ ఫోల్డర్లో ఉంది. ఆ నేమ్ ఏంటంటే సేమ్ లోగో అనేది. ఆ లోగో అనేది .apc అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు నేను బాడీని క్లోజ్ చేస్తాను, HTML క్లోజ్ చేస్తాను. ఇలా రాసిన ప్రోగ్రామ్ని కాస్త నేను img.html అనే పేరుతో సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇలా ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఈ ఫ్రేమ్లో లెఫ్ట్ సైడ్లో నేను ఒక లోగోని ప్లేస్ చేయాలనుకున్నాను. ఆ లోగో ఉన్న పేజ్ కలిగి ఒక లోగోని ప్లేస్ చేసిన పేజ్. ఈ లోగో ఉన్న పేజ్ కాస్త నేను ఏ పేరుతో సేవ్ చేశాను, img.html అనే పేరుతో సేవ్ చేశాను. సో ఈ URL అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏమి ఇస్తాను అంటే img.html. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఫ్రేమ్ని ఆ ఫ్రేమ్ని ప్లేస్ చేస్తాం, అంటే ఆ వెబ్ పేజ్ ప్లేస్ చేస్తాను కాబట్టి దాని కాస్త నేను ఏం చేస్తాను, క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక కాలం కింద కూడా డివైడ్ చేస్తాం కదా, అంటే ఈ పార్ట్
ఇప్పుడు ఈ పార్ట్ కోసం ఏం చేయాలి, ఇంకొక ఆ పార్ట్లో ఉన్న వెబ్ పేజ్ ప్లేస్ చేయడానికి ఇంకొక ఫ్రేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎస్ఆర్సి ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, ఈ పార్ట్ ఏదైతే మ్యాటర్ ఉందో దీన్ని కాస్త ఇక్కడ నేను ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేయాలంటే ముందుగా ఈ వెబ్ పేజ్ మన దగ్గర ఉండాలి. సో ఆ వెబ్ పేజ్ కోసం నేను ఇంకొక ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. సెకండ్ దానికోసం ఇది ఫస్ట్. సెకండ్ దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సపోజ్ HTML డైరెక్ట్ బాడీ టైప్ రాసేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. BG కలర్ ఈక్వల్ టు సంథింగ్ గ్రే కలర్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఆ ఇన్ఫర్మేషన్ కాస్త ప్రింట్ అవ్వాలి కదా, H1 ట్యాగ్లో ప్రింట్ చేస్తాను. H1 ట్యాగ్లో SRBBSJB MR కాలేజ్. ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నాను, H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ HTML క్లోజ్ చేస్తాను. ఇలా క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కాస్త నేను ఏ పేజ్తో ఐ మీన్ ఏ నేమ్తో సేవ్ చేస్తున్నాను అంటే college.html అనే నేమ్తో సేవ్ చేస్తాను. ఇప్పుడు నా సెకండ్ ఫ్రేమ్లో నేను ఏం ప్లేస్ చేయాలి అంటే సెకండ్ పార్ట్లో ఏం ప్లేస్ చేయాలి, MR కాలేజ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే ఆ డేటా కాస్త ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఆ పేజ్కి ఏ పేజ్ ఇచ్చాను నేను college.html అని ఇచ్చాను. సో ఇటువంటి college.html. ఓకేనా, సో నేను ఫస్ట్ రోని ఒక ఫ్రేమ్ని ఓపెన్ చేశాను, అంటే ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేశాను. ఈ వెబ్ పేజ్ కాస్త ఫస్ట్ 2 rows కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రేమ్ సెర్చ్ టైప్ వాడి 2 rows కింద డివైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇలా డివైడ్ అయిన 2 rowsలో ఫస్ట్ రోని మరలా 2 columns కింద డివైడ్ చేశాను. సో ఏం చేస్తాను చూడండి, సో ఏం చేశాను మరలా 2 columns కింద డివైడ్ చేశాను కాబట్టి సో ఫస్ట్ 2 rows కింద డివైడ్ చేసిన తర్వాత ఇంకొక ఫ్రేమ్ సెట్ తీసుకొని 2 columns కింద డివైడ్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇలా డివైడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాలంలోకి మీరు ఏదైతే డివైడ్ చేశారో అందులో ఉన్న ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలోకి ఒక పేజ్ని ఇంక్లూడ్ చేస్తాను. ఆ పేజ్ కాస్త ఏంటి, లోగో ఉన్న పేజ్. ఇదిగోండి image.html అనే పేజ్లో నాకు ఒక ఇమేజ్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఇమేజ్ ఉన్న పేజ్ కాస్త నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ పేజ్లోకి అంటే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మన వర్క్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ కాలం ఏదైతే ఉందో అక్కడ MR కాలేజ్ అనే టైటిల్ అనేది రావాలి. సో ఆ టైటిల్ ఉన్న పేజ్ ఒకటి నేను క్రియేట్ చేసుకున్నాను. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి హెడ్డింగ్ H1 అనే హెడ్డింగ్ టైప్లో సంథింగ్ ఏదో పేజ్ క్రియేట్ చేశాను. ఆ పేజ్ కాస్త ఏమేమి ఇచ్చానంటే college.html అని ఇచ్చాను. సో ఇదిగోండి సెకండ్ ఫ్రేమ్లో ఏం చేశాను, college.html అనే పేజ్ కాస్త ఇంక్లూడ్ చేశాను. ఈ పార్ట్ అయిపోయింది. ఓకే, ఈ పార్ట్ అయిపోయింది అంటే ఏమైనట్టు ఈ ఫ్రేమ్ సెట్ యొక్క వర్క్ అయిపోయింది అంతే కదా. కాలమ్స్ కింద డివైడ్ చేస్తాం కదా, ఆ ఫస్ట్లో ఏం చేశాను, ఫస్ట్ కాలమ్స్ డివైడ్ చేశాను, ఫస్ట్ కాలము సెకండ్ కాలమ్. ఓకే కదా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 2 columns కింద డివైడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ సెట్ని మనం క్లోజ్ చేస్తామో ఫస్ట్ రో కంప్లీట్ అయింది అని అర్థం. ఓకేనా, ఈ ఫస్ట్ రో కంప్లీట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఎక్కడికి రావాలి, సెకండ్ రోకి రావాలి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఆ ఫస్ట్ రోకి సంబంధించిన ఫ్రేమ్ సెట్ని కూడా క్లోజ్ చేస్తాం కాబట్టి సెకండ్ రో వచ్చాను. ఈ సెకండ్ రోలో ఏం చేద్దామో చూడండి, మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, దీని కాస్త మళ్ళీ 2 columns కింద డివైడ్ చేయాలి కాబట్టి ఫ్రేమ్ సెట్ ఎలా 2 columns ఈక్వల్ టు ఏం చేద్దాం, సేమ్ 30% 70% అని 2 కింద డివైడ్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి అంటే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న ఇది కావాలి. దీనికోసం నేను ఒక పేజ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇటువంటి పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. థర్డ్ పేజ్ ఏం చేద్దాం, HTML. నెక్స్ట్ బాడీ టైప్ ఓపెన్ చేస్తాను డైరెక్ట్. ఇవి ఏం చెప్తున్నాను నేను, గ్రూప్స్ మీద క్లిక్ చేయగానే గ్రూప్స్కి సంబంధించిన ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే దీని మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఒక లింక్ మీద అంటే ఒక టెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయగానే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది అంటే అటువంటి టెక్స్ట్ని హైపర్ లింక్ అంటారు అని నేర్చుకున్నాం. అలా హైపర్ లింక్ని క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే యాంకర్ ట్యాగ్ వాడతామని చెప్తున్నాం. ఓకేనా, సో యాంకర్ ట్యాగ్ వాడాను. యాంకర్ ట్యాగ్లో ఏం చేస్తున్నాం అనమాట, ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రూప్స్కి సంబంధించిన
నాకు ఒక పేజ్ ఉంది, ఆ గ్రూప్కి సంబంధించిన పేజ్ కాస్త నేను ఏం చేస్తున్నానంటే ఇందులో ప్లేస్ చేస్తాను. సో యాంకర్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నానంటే SRC ఈక్వల్ టు సమ్ గ్రూప్స్ డాట్ HTML ఇలా అన్నాను. ఎప్పుడు వెళ్ళాలి ఈ పేజ్కి? గ్రూప్స్ అనే లింక్ని క్లిక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, సో ఇంకొక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. SRC ఈక్వల్ టు కాంటాక్ట్ అన్నాను డాట్ HTML. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీనికి ఇప్పుడు వెళ్ళాలి కాంటాక్ట్ అనే నేమ్ క్లిక్ చేస్తాను. యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ బాడీ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ HTML క్లోజ్ చేస్తాను. ఈ పేజ్ నేమ్ ఇద్దాం అంటే లింక్ డాట్ HTML అని. సో ఇప్పుడు నాకేం చేయాలి, నేను 2 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ కాలంలోకి ఏం ప్లేస్ అవ్వాలి, సో ఒక ఫ్రేమ్ అంటే ఒక పేజ్ ప్లేస్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రాద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. సో ఈ ఫ్రేమ్లో నేను ఏం ప్లేస్ చేస్తున్నాను, SRC ఈక్వల్ టు లింక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనే పేజ్ని ప్లేస్ చేస్తున్నాను. సో ఆల్రెడీ లింక్స్కి సంబంధించిన పేజ్కి ఏం తెలుసుకున్నాను, లింక్ డాట్ HTML అని ఉంటుంది. ఇదిగోండి లింక్ డాట్ HTML. సో ఆటోమేటిక్గా ఏమైందనమాట, ఈ ప్లేస్లోకి ఈ లింక్ డాట్ HTML అనే పేజ్ కాస్త ప్లేస్ అయిపోయింది. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకొక పేజ్ కూడా ఉంది కదా, ఇంకొక పార్ట్ కూడా ఉంది కదా, దానికి ఇంకొక ఫ్రేమ్ తీసుకున్నాను. SRC ఈక్వల్ టు ఏం చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న పేజ్ కావాలి. సో నేను ఇప్పుడు కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను. HTML బాడీ. నెక్స్ట్ బాడీలో ఏం చేద్దాం, కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాస్త కావాలి. సో సంథింగ్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, కాలేజ్ టైటిల్, ఈరోజు సంథింగ్ మన కాలేజ్ టైటిల్ అంతా వస్తుంది, స్టాఫ్ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ సంథింగ్ దానికి సంబంధించిన డేటా అంటే సంబంధించి బాడీ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ HTML క్లోజ్ చేస్తాను. దీని కాస్త ఇన్ఫర్మేషన్ డాట్ HTML అనే పేజ్తో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇలా క్రియేట్ చేసిన పేజ్ కాస్త ఏం చేయాలి, ఇక్కడ లింక్ చేయాలి. సో దానికి ఏం పేరు ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ డాట్ HTML. సో ఓవరాల్గా ఈ ఫ్రేమ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ పైన మనం ఓపెన్ చేసిన ఫ్రేమ్ సెట్ ఉందిగా, దాన్ని క్లోజ్ చేయాలి. ఫైనల్గా HTMLని క్లోజ్ చేయాలి. సో ఓవరాల్గా ఫ్రేమ్స్ కాన్సెప్ట్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక సింగిల్ వెబ్ పేజ్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ని ఇంక్లూడ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంటాం. ఇలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ వెబ్ పేజెస్ని ప్లేస్ చేయాలంటే ముందుగా ఆ వెబ్ పేజ్ని కాస్త డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగే ఫ్రేమ్ ట్యాగ్. మరి అలా డివైడ్ చేసేటప్పుడు రోస్లో డివైడ్ చేస్తామో కాలమ్స్లో డివైడ్ చేస్తామో చూసుకోవాలి. రోస్లో డివైడ్ చేస్తే కనుక రోస్ యాట్రిబ్యూట్ వాడతాం. కాలమ్స్లో డివైడ్ చేయాలనుకుంటే కాలమ్స్లో డివైడ్ COLS అనే యాట్రిబ్యూట్ కాలమ్స్ యాట్రిబ్యూట్ వాడతాం. మరి ఎన్ని కాలమ్స్లో కావాలి, ఎన్ని రోస్లో కావాలి అంటే కనుక మీరు ఎన్ని వాల్యూస్ అయితే స్పెసిఫై చేస్తారు, రోస్ ఈక్వల్ టు తర్వాత కాలమ్స్ ఈక్వల్ టు అని మీరు స్పెసిఫై చేసిన వాల్యూస్ ప్రకారం అన్ని రోస్ అన్ని కాలమ్స్ కనుక ఆ స్క్రీన్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా డివైడ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా ఏం చేయాలి, మనం ఒక్కొక్క వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి. ఇలా ఒక్కొక్క వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర వెబ్ పేజ్ అనేది ఉండాలి. సపోజ్ నేను లోగో అనే ఒక వెబ్ పేజ్ని స్టార్టింగ్లో నేను ప్లేస్ చేయాలని అనుకున్నాను కాబట్టి ఆ కాలేజ్ సంబంధించిన లోగో రావాలి అంటే ఆ లోగో ఉన్న పేజ్ కాస్త మనకు కావాలి. సో లోగో ఉన్న పేజ్ని నేను క్రియేట్ చేసుకున్నాను. అలా క్రియేట్ చేయాలి అంటే ఏం చెప్తాను, నేను ఒక వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ని ప్లేస్ చేయాలి అంటే IMG అనే ట్యాగ్లో వాడతాం. దాని తర్వాత SRC అనే అట్రిబ్యూట్ వాడి దాని యొక్క సోర్స్ అడ్రస్ ఇస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను, HTML క్లోజ్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్కి నేను ఏం పేరు ఇచ్చుకున్నాను అంటే IMG డాట్ HTML అని ఇచ్చాను. సో దానికోసం ఏం చేస్తున్నాను, సోర్స్ ఈక్వల్ టు అన్న దగ్గర IMG డాట్ HTML అని ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్లోకి ఏ పేజ్ని ప్లేస్ చేస్తున్నాను, కాలేజ్ డాట్ HTML. నా దగ్గర ఆల్రెడీ కాలేజ్ అనే ఒక వెబ్ పేజ్ ఉంది. ఆ వెబ్ పేజ్లో ఏం చేస్తున్నాను, నేను కాలేజ్ టైటిల్ ప్లేస్ చేశాను. ఈ ఇలా ప్లేస్ అయిన టైటిల్ ఇలా కావాలి అనుకుంటే కనుక దీని కాస్త ఈ సెకండ్ పేజ్లో కావాలి అంటే ఆ సెకండ్ పేజ్లోకి ఈ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది కావాలి. ఆ వెబ్ పేజ్ని ఏ పేరుతో సేవ్ చేశాను, నేను కాలేజ్ డాట్ HTML అనే పేరుతో సేవ్ చేశాను. సో ఇదిగోండి కాలేజ్ డాట్ HTML. నెక్స్ట్ ఏం చేశాను, ఫస్ట్ దాంట్లో 2 ఇచ్చేసాను కాబట్టి
ఫస్ట్ ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ని మళ్ళీ ఓపెన్ చేశాను. ఎందుకోసం అంటే మళ్ళీ దీన్ని 2 కింద డివైడ్ చేయాలి కాబట్టి. సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఎలా డివైడ్ చేస్తున్నాం, కాలమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రేమ్ సెట్ని కాలమ్స్ కింద డివైడ్ చేశాను, 2 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. సో ఇందులో మళ్ళీ ఫస్ట్ కాలంలోకి ఏదో డేటా ఇవ్వాలి అంటే ఒక వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి. అలా వెబ్ పేజ్ని ప్లేస్ చేయడానికి ఏం వాడతామని చెప్తున్నాను, ఫ్రేమ్ అనే ట్యాగ్ని వాడతాను. సో ఫ్రేమ్ అని చెప్పాను. ఏ వెబ్ పేజ్ అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నానో ఆ వెబ్ పేజ్ని ప్లేస్ చేయడానికి సోర్స్ అట్రిబ్యూట్ వాడాలి. సో ఎస్ఆర్సీ అనే అట్రిబ్యూట్ వాడి ఈ పేజ్కి నేను ఆల్రెడీ క్రియేట్ చేసి లింక్ అనే నేమ్తో సేవ్ చేశాను. ఆ లింక్ డాట్ HTML అనే అడ్రస్ని రాస్తే ఇక్కడ మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఈ పేజ్ యొక్క అడ్రస్ నేను ఇన్ఫర్మేషన్ డాట్ HTML అని చెప్పి కాలేజ్ యొక్క అడ్రస్ అంతా ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఆ పేజ్ యొక్క అడ్రస్ ఇన్ఫర్మేషన్ డాట్ HTML. సో ఇంకొక ఫ్రేమ్లో అంటే వీడియోకి ఇంకొక ఫ్రేమ్ తీసుకున్నాను, సోర్స్ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్ డాట్ HTML. ఓవరాల్గా స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్స్ అన్ని క్లోజ్ చేస్తాను, HTMLని క్లోజ్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఓకే చూడండి, ఫ్రేమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఫ్రేమ్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఇదిగోండి ఫస్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ తీసుకొని 2 రోస్ కింద డివైడ్ చేశాను, ఫస్ట్ రో సెకండ్ రో. మళ్ళీ ఈ ఫస్ట్ రోని నేను ఏం చేశాను, 2 కాలమ్స్ కింద కాలమ్స్ కింద డివైడ్ చేశాను, 2 కాలమ్స్ కింద. సో ఫస్ట్ కాలంలోకి నేను ఒక ఫైల్ని ఇన్క్లూడ్ చేస్తున్నాను. ఆ ఫైల్ ఆ వెబ్ పేజ్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఆ వెబ్ పేజ్ ఏంటంటే image.html అని ఒక వెబ్ పేజ్. సెకండ్ ఫ్రేమ్లోకి నేను ఏం చేస్తున్నానంటే ఇన్ఫర్మేషన్ అని ఇంకొక వెబ్ పేజ్ని ఇన్క్లూడ్ చేశాను. ఇవేంటి ఫస్ట్ కాలంలోకి సెకండ్ కాలంలోకి వెళ్ళాయి. సో ఫస్ట్ కాలంలోకి సెకండ్ కాలంలోకి ఇన్క్లూడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రోలో 2 కాలమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది కాబట్టి సెకండ్ రోలో నేను ఏం చేశాను అంటే ఒక లింక్ అనే ఒక పేజ్ని ఇన్క్లూడ్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఫ్రేమ్ ఏం పేరుతో నేను సేవ్ చేశాను, FRM అనే నేమ్తో సేవ్ చేశాను. సో ఇదిగోండి బ్రౌజర్ సింబల్ కనిపిస్తుంది చూడండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ పేజ్ని క్రియేట్ చేసాము. ఒకసారి మనం .htmlతో సేవ్ చేసాము అంటే ఆటోమేటిక్గా వెబ్ పేజ్ అనే సింబల్ ఆ బ్రౌజర్ యొక్క సింబల్తో కనిపిస్తుంది అన్నమాట. సో జస్ట్ దీన్ని డబల్ క్లిక్ ఇస్తే చాలు, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్. సో చూడండి, నేనేం చేశాను, ఒక ఫ్రేమ్ తీసుకొని దానికి లెఫ్ట్ సైడ్లో ఒక ఇమేజ్ ప్లేస్ చేశాను. సో ఇదిగోండి ఇమేజ్, నేను ప్లేస్ చేసిన ఇమేజ్. సో నెక్స్ట్ ఏం చేశాను, రైట్ సైడ్లో కాలేజ్ టైటిల్ నేమ్ ఇచ్చుకున్నాను. సో ఇదిగోండి కాలేజ్ టైటిల్ నేమ్. ఓకేనా, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను నేను ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్. ఇదిగోండి కాలేజ్ టైటిల్ని క్రియేట్ చేయడానికి పేజ్. సో నేనేం చేస్తున్నాను, బాడీ తీసుకొని ఈ బాడీ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయిన పేజ్ ఏది, ఇదే కదా. ఆ పేజ్ యొక్క కోడ్ చూసారనుకోండి, ఫస్ట్ ఏం చేశాను, బాడీ తీసుకొని ఆ బాడీకి గ్రే కలర్ ఇచ్చాను, అందుకే బ్యాక్ సైడ్ గ్రే కలర్ వచ్చింది. నెక్స్ట్ H1 అనే హెడ్డింగ్ ట్యాగ్లో నేను ఏం చేశాను అంటే ఆ H1 అనే హెడ్డింగ్ ట్యాగ్కి ఫాంట్ కలర్ ఇచ్చుకున్నాను వైట్, అందుకోసమనే టెక్స్ట్ అనేది వైట్ కలర్లో ప్రింట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇచ్చాను, ఆ టెక్స్ట్ ఏమి ఇచ్చానో చూడండి, SRVBSJBMR కాలేజ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఆ ఫాంట్ని క్లోజ్ చేశాను, హెడ్డింగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ H3 అనే హెడ్డింగ్లో నేను ఏం చేస్తున్నానంటే సేమ్ మళ్ళీ ఫాంట్ కలర్ వైట్ ఇచ్చి పెద్ద అపురం అని ప్రింట్ చేశాను. సో ఇదంతా కూడా నేను ఎక్కడ ప్రింట్ చేశాను అంటే సెంటర్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇదిగోండి స్టార్టింగ్ బాడీ తర్వాత సెంటర్ అనే ట్యాగ్ ఓపెన్ చేశాను. లాస్ట్లో ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత సెంటర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. అందుకోసమే మనకి ఇక్కడ SRVSJBMR కాలేజ్ అనేది సెంటర్లో ప్రింట్ అయింది, అదేవిధంగా పెద్దాపురం అనేది కూడా సెంటర్లో ప్రింట్ అయింది. అండ్ వాటికి నేను ఫాంట్ కలర్ ఏమి ఇచ్చాను, వైట్ ఇచ్చాను కాబట్టి ఇవి రెండు వైట్ కలర్లో ప్రింట్ అయ్యాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చాను, గ్రే ఇచ్చాను కాబట్టి గ్రే కలర్లో ప్రింట్ అయింది. అండ్ దీన్ని కాస్త నేను తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ చేశానో చూడండి, నేను ఫ్రేమ్స్ అనే పేజ్లో కోడింగ్ రాసినప్పుడు ఆ పేజ్ని కాస్త నేను ఏం పేరు ఇచ్చుకున్నాను, ఈ పేజ్కి information.html. ఇదిగోండి information.html టైటిల్ కనిపిస్తుంది కదా టైటిల్ బార్లో. సో information.html అనే పేజ్లో నేను ఏం రాశాను, కాలేజ్ నేమ్ రాశాను, కాలేజ్కి ఆ కాలేజ్ టౌన్ రాశాను. సో అవి రెండు ఉన్న పేజ్కి ఏం పేరు ఇచ్చాను నేను, information.html. ఈ information.html అనే ఈ వెబ్ పేజ్ని నేను ఎక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానో చూడండి, ఈ ఫ్రేమ్ని ఏదైతే నేను ఫస్ట్ ఫ్రేమ్ని టూ రోస్ కింద డివైడ్ చేశానో ఆ 2 రోస్లో మళ్ళీ ఫస్ట్ రోని 2 కాలమ్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ కాలంలో నేను ఏం చేశాను, ఇమేజ్ అనే ఫైల్ ఇంక్లూడ్ చేశాను, సెకండ్ కాలంలో ఇన్ఫర్మేషన్ అనే ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ మీకు చూపించే కదా ఇన్ఫర్మేషన్ అనే ఫైల్ ఇది. సో ఈ పేజ్లో నేను ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చి దానికి కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఫాంట్ కాస్త వైట్ ఇచ్చాను. దాన్ని కాస్త నేను ఎక్కడ ప్లేస్ చేశాను, సెకండ్ కాలంలో, అందుకే ఇదిగోండి సెకండ్ కాలంలో ప్రింట్ అయింది.
మరి ఫస్ట్ కాలంలో ఏమి ఇచ్చాను, ఇమేజ్ ఇచ్చాను. సో ఇమేజ్ అనేది వేరే వెబ్ పేజ్ అన్నమాట. ఇదిగోండి ఇమేజ్ అనే వెబ్ పేజ్. టైటిల్ బార్లో చూడండి img.html అనే నేమ్తో సేవ్ చేసాం. అంటే ఇది ఒక వెబ్ పేజ్. ఈ పేజ్ని కాస్త నేను ఎక్కడ ప్లేస్ చేశాను, ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో చూడండి, ఫ్రేమ్స్ క్రియేట్ చేసిన కోడింగ్లో నేనేం చేశాను, 2 కాలమ్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ రోని ఫస్ట్ మెన్షన్ చేశాను. కాబట్టి ఇమేజ్ని ఫస్ట్ ఫ్రేమ్లో మెన్షన్ చేశాను కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ ప్రింట్ అయింది. దాని తర్వాత పేజ్ని అంటే కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ పేజ్ని ఎక్కడ ప్రింట్ చేశాను, ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ప్రింట్ చేశాను. కాబట్టి ఫస్ట్ రోలో సెకండ్ కాలంకి వచ్చింది. ఓకే, సో నేను ఓవరాల్గా ఫ్రేమ్ని 2 రోస్ కింద డివైడ్ చేశాను. ఇదిగోండి 2 రోస్. ఏంటా 2 రోస్, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఫస్ట్ రోని మరలా నేను ఏం చేశాను, 2 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. సో ఇదిగోండి 2 కాలమ్స్ కింద ఎలా డివైడ్ చేసాము అంటే ఇదిగోండి 2 కాలమ్స్ కింద నేను ఫస్ట్ కాలంకి ఎంత ఇచ్చాను, అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కాలంకి ఎంత ఇచ్చాను 20%, సెకండ్ కాలంకి 80%. సో ఇదిగోండి ఫస్ట్ కాలంకి 20% స్పేస్ అలొకేట్ అయింది. సెకండ్ కాలం చూడండి, ఇదంతా సెకండ్ పేజ్ యొక్క ఫ్రేమ్ యొక్క పేజ్ అన్నమాట. సో దీనికి 80% అలొకేట్ అయింది. సెకండ్ పేజ్లో నేను కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఫస్ట్ పేజ్లో ఇమేజ్ని ప్లేస్ చేశాను. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే సో ఈ విధంగా నేను ఏం చేశాను, 2 రోస్ కింద డివైడ్ చేసి మళ్ళీ ఫస్ట్ రోని కాస్త నాకు 2 కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలి కాబట్టి మళ్ళా ఆ ఫ్రేమ్ సెట్ని కాస్త అంటే ఫస్ట్ రోని కాస్త 2 కాలమ్స్ కింద డివైడ్ చేయడానికి ఫస్ట్ ఇంకొక ఫ్రేమ్ సెట్ తీసుకొని 2 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. ఇందులోకి ఏం చేశానన్నమాట, ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతే తీసుకుంటున్నామో అది ఎక్కడికి వెళ్తుందని చెప్పాను, ఫస్ట్ కాలంకి వెళ్తుంది. ఫస్ట్ ఫ్రేమ్లో నేను ఏం తీసుకున్నాను, ఇమేజ్ అనే ఫైల్ని తీసుకున్నాను. సెకండ్ ఫ్రేమ్లో ఏం తీసుకున్నాను, ఇన్ఫర్మేషన్ అనే ఫైల్ని తీసుకున్నాను. సో ఇదిగో ఆ విధంగా ఫస్ట్ కాలంలో ఇమేజ్, సెకండ్ కాలంలో కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ ఏం చేశాను, ఇలా తీసుకున్న ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేశాను. అంటే ఏమైంది, ఈ ఫ్రేమ్ సెట్ మన కాలమ్స్ కింద ఏదైతే డివైడ్ చేసామో అది క్లోజ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వెళ్ళింది, ఫస్ట్ రోకి వెళ్ళింది. ఈ ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఇచ్చే ఫ్రేమ్ కాస్త ఏమవ్వాలి, సెకండ్ రోకి ఇవ్వాలి. సో అందుకోసమని సెకండ్ రోలో నేను ఇంకొక వెబ్ పేజ్ని ప్లేస్ చేయాలి కాబట్టి సో ఇంకొక ఫ్రేమ్ తీసుకొని ఆ వెబ్ పేజ్లో నేను ఏం ప్లేస్ చేస్తున్నానో చూడండి, src=link.html అనే వెబ్ పేజ్ని ప్లేస్ చేస్తున్నాను. సో link.html అనేది వేరే వెబ్ పేజ్ అన్నమాట. ఇదిగోండి link.html అనే పేజ్ని నేను క్రియేట్ చేశాను. ఈ link.html అనే పేజ్లో నేను ఏం చేశానో చూడండి, యాంకర్ ట్యాగ్, మీకు ఆల్రెడీ యాంకర్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. హైపర్ లింక్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడానికి ఇది యూజ్ చేస్తామని చెప్పాను. సో యాంకర్ ట్యాగ్లో నేను హెచ్ రిఫరెన్స్ యూజ్ చేసి ఏం చేశాను, groups.html అనే పేజ్ని నేను యాంకర్ ట్యాగ్ ద్వారా యాంకర్ ట్యాగ్లో ఇంక్లూడ్ చేశాను. దానికి ఒక హైపర్ లింక్ టెక్స్ట్ అనేది వాడాలి. ఈ లింక్ టెక్స్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ పేజ్లోకి వెళ్తాము అని చెప్పాను. సో మనకి groups.html అనే ఒక పేజ్ ఉంది, దాన్ని కాస్త నేను ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి డెవలప్ చేశాను, హైపర్ లింక్ కాన్సెప్ట్ యూజ్ చేసి డెవలప్ చేశాను. groups.html అనే పేజ్ ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి. groups.htmlలో యాక్చువల్లీ నేను ఏం ప్లేస్ చేశాను, BSc, BCom, BA అనే ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేశాను. అంటే మన కాలేజ్లో ఉన్న గ్రూప్స్ అన్నమాట. ఈ పేజ్ యొక్క టైటిల్ ఏంటో చూడండి, groups.html. ఈ పేజ్ని కాస్త నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఇంకొక పేజ్లో అంటే యాంకర్ ట్యాగ్ హైపర్ లింక్ కాన్సెప్ట్ యూజ్ చేసి డెవలప్ చేసి link.htmlలో ఆ పేజ్ని కాస్త ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఈ పేజ్కి వెళ్ళాలి అంటే మనం ఒక లింక్ టెక్స్ట్ వాడాలి కదా హైపర్ లింక్లో, దానికి ఏం ఇచ్చుకున్నాను, గ్రూప్స్ అనే పేరు ఇచ్చాను. ఓవరాల్గా ఈ పేజ్కి ఏం పేరు ఇచ్చాను, link.html. ఈ link.htmlని కాస్త నేను ఎక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానో చూడండి, ఇదిగోండి సెకండ్ రోలో ఇంక్లూడ్ చేశాను. నేను క్రియేట్ చేసిన ఫ్రేమ్ ఆ పేజ్ ఏదైతే ఉందో, ఆ కోడింగ్ ఏదైతే ఉందో ఆ కోడింగ్లో ఫస్ట్ రోలో 2 కాలమ్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ కాలంలో ఇమేజ్ని ఇంక్లూడ్ చేశాను, సెకండ్ కాలంలో ఇన్ఫర్మేషన్ అనే పేజ్ని ఇంక్లూడ్ చేశాను. ఇక సెకండ్ రోలో నేను ఏం చేశానంటే link.html అనే పేజ్ని ఇంక్లూడ్ చేశాను. link.htmlలో ఏముంది అంటే ఒక హైపర్ లింక్ టెక్స్ట్ అనేది ఉంది, ఏదో వేరే పేజ్ని లింకప్ చేశాను. ఏ పేజ్ని లింకప్ చేశాను, గ్రూప్స్ అనే పేజ్ని లింకప్ చేశాను. గ్రూప్స్ అనే పేజ్లో మనకి ఏమున్నాయి, BA, BCom, BSc అనే సంథింగ్ గ్రూప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, అది groups.html. ఆ పేజ్ని తీసుకొచ్చి యాంకర్ ట్యాగ్లో ప్లేస్ చేసి ఈ పేజ్కి నేను link.html అనే నేమ్ ఇచ్చి ఈ link.html అనే దాన్ని కాస్త తీసుకొచ్చి సెకండ్ ఫ్రేమ్లో ప్లేస్ చేశాను. సో ఇప్పుడు మన సెకండ్ ఫ్రేమ్లో ఏముంది చూడండి, సెకండ్ ఫ్రేమ్ యొక్క సెకండ్ రోలో ఏముంది, ఇదిగోండి groups.html.
నేను ఆల్రెడీ విజిట్ చేశాను కాబట్టి పింక్ కలర్లో మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ హైపర్ లింక్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, ఒకసారి విజిట్ చేసిన తర్వాత అది పింక్ కలర్లో కనిపిస్తుంది అని. ఇప్పుడు మనం ఈ గ్రూప్స్ అనే దానికి చూడండి, యారో మార్కు బయట ఎక్కడ బాడీలో ఎక్కడ ప్లేస్ చేసినా సరే మనకి యారో మార్క్ లానే కనిపిస్తుంది. కానీ వన్స్ దీన్ని తీసుకొచ్చి ఈ గ్రూప్స్ అనే నేమ్ మీద ప్లేస్ చేయంగానే హ్యాండ్ సింబల్లోకి వచ్చింది. అండ్ ఎందుకు హ్యాండ్ సింబల్లోకి వచ్చిందంటే ఇది ఒక హైపర్ లింక్ కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏమవ్వాలి, ఈ గ్రూప్స్ అనే పేజ్లో ఆల్రెడీ ఏవో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఆ పేజ్ ఓపెన్ అవ్వాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, ఇది ఉంది. ఆ గ్రూప్ అనే పేజ్లో ఏమున్నాయి, బీఎస్సీ, బీకామ్, బీఏ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాలంటే ఆటోమేటిక్గా హైపర్ లింక్ కనిపిస్తుంది. దీన్ని లింక్ టెక్స్ట్ అంటాం. దీన్ని క్లిక్ చేయగానే ఈ పేజ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి గ్రూప్స్. ఓకేనా? సో ఈ ఓవరాల్గా ఇదంతా కూడా ఒక ఫ్రేమ్ అన్నమాట. సో ఈ ఫ్రేమ్ని నేను ఎలా డివైడ్ చేశాను అంటే ఇదంతా ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ని మళ్ళీ ఎలా డివైడ్ చేశాను, 2 rows కింద డివైడ్ చేశాను. మళ్ళీ ఫస్ట్ రోని ఎలా డివైడ్ చేశాను, 2 columns కింద డివైడ్ చేశాను. ఫస్ట్ కాలంలో ఒక పేజ్ పెట్టాను, సెకండ్ కాలంలో ఒక పేజ్, సెకండ్ రోలో ఒక పేజ్. ఓకే కదా? సో ఈ సెకండ్ రోలో పెట్టిన పేజ్ కాస్త మళ్ళీ లింక్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి పెట్టాను. సో దాని మీద క్లిక్ చేయగానే వేరే పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి ప్రింట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్. సో ఫ్రేమ్స్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఎలా డివైడ్ చేయాలి అని అనుకుంటున్నామో దానికి ఫ్రేమ్ సెట్ యూజ్ చేస్తారు. రోస్గా కావాలనుకుంటే రోస్, కాలమ్స్గా కావాలంటే కాలమ్స్. నేను ఫస్ట్ రోస్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఒక రో, ఇది ఒక రో. సో కాబట్టి ఏం చేశాను, 2 rows కింద నేను డివైడ్ చేశాను. ఓకే, ఈ ఫస్ట్ రోని మరలా నేను ఏం చేయాలనుకుంటున్నాను, 2 columns కింద డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో కాబట్టి ఏం చేశాను, ఫస్ట్ రోని కాస్త తీసుకొని ఫస్ట్ రో ప్లేస్ చేయాల్సిన ఫ్రేమ్కి ముందు ఏం చేశాను, ఇంకో ఫ్రేమ్ సెట్ తీసుకొని 2 columns కింద డివైడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 columnsలోకి ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ కాలంలో ఏం ప్లేస్ చేస్తున్నాను, ఇమేజ్ ప్లేస్ చేశాను. సెకండ్ కాలంలో కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేశాను. ఇవన్నీ ఇదొక వెబ్ పేజ్, ఇదొక వెబ్ పేజ్. ఈ ఫస్ట్ కాలంలో నేను ఇమేజ్ అనే వెబ్ పేజ్ని ప్లేస్ చేశాను. సెకండ్ కాలంలో కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనే వెబ్ పేజ్ని ప్లేస్ చేశాను. సో ఓవరాల్గా ఈ రోన్ అంతటిని క్లోజ్ చేసేయాలనుకుంటున్నాను. సో ఈ ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇంకొక రో ఉంది కదా, ఈ రోలోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దానికోసం ఏం చేశాను, ఇంకొక ఫ్రేమ్ తీసుకొని దానికి హైపర్ లింక్ ఉన్న ఒక పేజ్ని నేను లింకప్ చేశాను. సో ఎప్పుడైతే హైపర్ లింక్ ఉన్న పేజ్ని లింకప్ చేసామో ఆటోమేటిక్గా ఏమవుతుందన్నమాట, ఇదొక హైపర్ లింక్ ఉన్న పేజ్. సో ఇలా కనిపిస్తుంది మనకి. దీని మీద క్లిక్ చేయగానే ఆ లింక్లో ఉన్న గ్రూప్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఓకే, సో ఓవరాల్గా ఫ్రేమ్ సెట్ అనేది అంతా కంప్లీట్ చేస్తాను కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేసి ఫ్రేమ్ సెట్ని కాస్త క్లోజ్ చేస్తాను. ఫైనల్గా HTMLని క్లోజ్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఓకే, సో ఫ్రేమ్స్ HTML ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే ఎలా చెప్పాను, ఒకసారి మీరు .html నేమ్తో ఎప్పుడైతే సేవ్ చేస్తారో బ్రౌజర్ సింబల్తో మీకు కనిపిస్తుంది. జస్ట్ దాన్ని ఏం చేస్తారు, డబల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా దాని యొక్క అవుట్పుట్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్.